శాసనసభ మండలిలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టడంపై తెలంగాణ మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. వెంటనే సభా వ్యవహారాల సలహా కమిటీ ఏర్పాటు చేయాలని స్పీకర్ను కోరారు. బిల్లు ప్రతులను సీమాంధ్ర శాసనసభ్యులు చింపడాన్ని మంత్రి జానారెడ్డి తప్పుపట్టారు. శాసనసభ ఆవరణలో గందరగోళం సృష్టించడం సరికాదన్న జానా బిల్లుపై చర్చకు అవసరమైతే శాసనసభ సమావేశాలు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. చర్చించడానికి ఫ్లోర్ లీడర్లు కూర్చొని చర్చించడమో బిఎస్సీను ఏర్పాటు జరగటము వెంటనే ఏర్పాటు చేయవలసి ఉన్నది. అది ఈరోజే జరగాలని మా అందరి యొక్క విజ్ఞప్తి. ఈ వెంటనే బిఎస్సీలో చర్చకు తీసుకోవటానికి నిర్ణయించడంతో పాటు ఈ సభని ఎక్స్టెండెడ్ సభగా, అంటే ఇదే సభలో ఏమాత్రం వాయిదా వేయకుండా ఆ తర్వాత ప్రోరోగ్ కానీ అడ్జర్న్ కానీ ఇతర అంశాలు లేకుండా సభని ఎక్స్టెండ్ చేస్తూ ఈ అంశాన్ని పూర్తయ్యేంత వరకు చర్చించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సీమాంధ్ర నేతలు రాష్ట్ర విభజన ప్రక్రియకు అడ్డుపడొద్దని తెలుగుదేశం తెలంగాణ ఫోరం విజ్ఞప్తి చేసింది. సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన ఫోరం సమన్వయకర్త ఎర్రబెల్లి దయాకర్రావు విద్యార్థుల త్యాగాల వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు అసెంబ్లీ లోపల అసెంబ్లీ సెక్రటరీ గారు సదారాం గారు బిల్లు ప్రవేశపెట్టడం చాలా హర్షించదగ్గ విషయం. దీంట్లో సమైక్యవాదులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని మా రిక్వెస్ట్. బిల్లును ప్రవేశపెట్టినందుకు అసెంబ్లీ స్పీకర్ గారికి, సెక్రటరీ గారికి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ బిల్లు ప్రవేశపెట్టిడే కాదు, ఇమ్మీడియట్లీగా చర్చ జరగాలి. చర్చ జరిగి ఈ అసెంబ్లీ లోపట్నే చర్చ జరిగి అభిప్రాయాలు తీసుకొని పంపించాలి. దీని ఓటింగ్ అవసరం లేదు, క్లియర్ గా చెప్పడం జరిగింది. కావాలని తొండి పెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు సహించరు.